తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అండతో తిరుపతిలో జన సైనికులు రెచ్చిపోతున్నారని తిరుపతి ఉపరపాలెం గ్రామ ప్రజలపై జనసేన నాయకుడు కారుమంచి మధు తన అనుచరులతో కత్తులు బీర్ బాటిళ్లతో దాడి చేశాడని బాధితులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో 2 మహిళలు 3 పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ జన సైనికుడైన కారుమంచి మధు ఓ మహిళ తమ కామవాంఛ తీర్చలేదని ఆమె ఇంటిని ధ్వంసం చేశాడు. వీరు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జన సైనికుడు కారుమంచి మధుపై రౌడీ షీట్ ఓపెన్ చేసి నగర బహిష్కరణ చేస్తేనే మా గ్రామం ప్రశాంతంగా ఉంటుందని వేడుకుంటున్నారు. అతని వల్ల మాకు ప్రాణాపాయం ఉందని అతని నుండి మమ్మల్ని కాపాడండి అంటూ బోరుమంటున్నారు. వీడి మీద రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేయాలి. ఇలాంటి దొంగల్ని పార్టీల్లో చేరనివ్వకూడదు. పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి ఎంతో మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు అది లేకుండా పోతుంది, రక్షణ అనేది లేకుండా పోతుంది. డబ్బులు తీసుకొని ఊర్లలో గుడి డబ్బులు కానీ ఇంకొక డబ్బు కానీ ప్రతి ఒక్కటి దౌర్జన్యంగా తింటున్నాడు. ఆడవాళ్ళని నాది ఏరియా, నా గుడి బార్డర్ ఇది అని చెప్పి గీతలకేస్తాడు. ఎవరు బండ్లలో పోతే ప్రతి ఒక్కరిని ఆపి గొడవ చేయడం, ప్రతి ఒక్కరిని అద్దాలు వేసుకుంటే నువ్వెందుకు, ఇప్పుడు అద్దాలు అనేది కామన్, ఎవరైనా వేసుకుంటారు. వాడి అరాచకాలు ఎక్కువైపోయినాయి. దయచేసి మాకు ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలి. గుడి ముందర కాపు కాశారు. ఈ ప్రతి ఒక్కసారి గుడి మాది అంటాడు. అందుకని మేము చూసేదానికి వెళ్ళిన వెంటనే మా పైన ఆడవాళ్ళని కూడా చూడకుండా నేను ఆడవాళ్ళని కొడుతున్నారని నేను వాళ్ళు అడ్డుకుందానికి పోతే నాకు తల్లకాయ బొగలు కొట్టేసి మధు అనుచరులు, మధు, రాజు, చిట్టుబాబు, నంద వాళ్ళ అనుచరులు నన్ను బర్రింగ్ కూడా ఇంచైనారు. అతను ఇప్పుడు ప్రెజెంట్ ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే గారితో ఉండాలనేసి మమ్మల్ని బెదిరించి చుట్టుపక్కల ఏరియాలో కూడా సరే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వినాయక చవితి నుంచి నేను చంపుతానని బెదిరించినారు. 3 రోజుల బొమ్మ ఎత్తుపోతే చంపుతాననేసి నన్ను బెదిరించినారు. అప్పటికే నేను 3 రోజులు సార్లు కూడా కంప్లీట్ ఇచ్చేసి 3 రోజుల బొమ్మ ఎత్తేసినాం. బొమ్మని నేనే పెట్టినాను ఈ పక్క. దానివల్ల నా పైన క్షమించుకొని దయచేసి అతని పైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కోరుతున్నాను.